హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్. మన శరీరం ఒక సూపర్ మిస్టరీ. మనం కదులుతుంటే, ఆలోచిస్తుంటే, తింటుంటే మనలో లక్షల అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని గమనించము. ఈరోజు మనం మన శరీరంలో దాగి ఉన్న అద్భుత రహస్యాలను తెలుసుకుందాం. మొదటిగా మన బ్రెయిన్. మన మెదడు కేవలం 1.4 kg బరువే ఉన్న శరీరం మొత్తం ఎనర్జీలో 20% వాడుతుంది. ఒకే సెకనులో 86 బిలియన్ న్యూరాన్స్ మిలియన్ల సిగ్నల్స్ని పంపుతాయి. మనకు రోజుకి సుమారు 60,000 ఆలోచనలు మన మెదడులో వస్తుంటాయి. ఒక్క సెకండ్లోనే ఇది మిలియన్ల ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపగలదు. రాత్రి నిద్రలో కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది, అందుకే మనకు కలలు వస్తాయి. ఇంకా అద్భుతం ఏంటంటే మన మెదడు నిల్వ చేసుకునే సమాచారం సామర్థ్యం ఒక సూపర్ కంప్యూటర్ కన్నా ఎక్కువ. రెండవది హార్ట్. మన గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. రక్తాన్ని 19,000 కిలోమీటర్ల పొడవైన రక్తనాళాల గుండా పంపుతుంది. ఇది లైఫ్ టైం మొత్తం 300 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. ప్రతి నిమిషం హృదయం 5 లీటర్ల రక్తాన్ని పంపుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే మన గుండెను బయటకు తీయబడి ఆక్సిజన్ అందిస్తే ఇది శరీరం వెలుపల కూడా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. మూడవది బ్లడ్. ఒక్క బొట్టు రక్తంలోనే లక్షల రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ తీసుకెళ్తాయి మరియు వైట్ బ్లడ్ సెల్స్ మనకు వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. ఇంకా మన శరీరంలోని మొత్తం రక్తనాళాల పొడవు కలిపితే అది 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఒక అంచనా. అంటే మనం భూమి చుట్టూ 2 సార్లు తిరిగే అంత పొడవు. నాలుగవది స్టమక్. మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇనుమును కరిగించే అంత శక్తివంతం. ప్రతిరోజు కడుపు కొత్త మ్యూకస్ లేయర్ను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ మనకు మ్యూకస్ లేయర్ అని ఉత్పత్తి కాకపోతే ఆ యాసిడ్ మన శరీరాన్ని కరిగించేంత శక్తివంతమైంది. మరియు మన ఇంటెస్టైన్స్ పొడవు దాదాపు 7 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఒక గదిలో వేసుకుంటే ఇది 22 అడుగుల తాడు లాంటిది. మరియు జీవితం మొత్తంలో మన కడుపు సుమారు 35 టన్నుల ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఐదవది బోన్స్. మన ఎముకలు స్టీల్ కన్నా బలంగా ఉంటాయి, కానీ అవి చాలా తేలికగా ఉంటాయి. మన ఎముకలు ఇంత తేలికగా ఉండడానికి కారణం ఎముకల లోపలి భాగం స్పాంజ్ లాంటి పోరస్ నిర్మాణం కలిగి ఉండడం వలన ఇవి మనకు తేలికగా మరియు బలంగా ఉంటాయి. శరీరంలో చిన్నపిల్లలకి 300 ఎముకలు ఉంటాయి మరియు పెద్దవాళ్ళకి 206కి తగ్గిపోతాయి. మరియు మన శరీరంలోని ఎముకల బరువు మొత్తం కేవలం 12 to 15% మాత్రమే. మరియు ఎముకల్లో కాల్షియం నిల్వ ఉంటుంది. అది లేకపోతే మజిల్స్ పనిచేయవు. మరియు ఒక్కో ఎముకల్లో బోన్ మ్యారో ఉంటుంది. అదే రోజుకు మనకు లక్షల కొత్త రక్త కణాలు తయారు చేస్తుంది. మరియు ఆరవది లంగ్స్. మన ఊపిరితిత్తులు రోజుకు 20,000 సార్లు గాలిని పీలుస్తాయి. వీటిలో మిలియన్స్ ఆఫ్ అల్వియోలి అని చిన్న బుడగలు ఉంటాయి. మరియు ఊపిరితిత్తుల లోపల ఉన్న గాలి సంచులు అల్వియోలి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ చిన్న బుడగలన్నిటినీ విసిరేస్తే వాటి మొత్తం ఉపరితల వైశాల్యం ఒక టెన్నిస్ కోర్ట్ పరిమాణంతో పోల్చవచ్చు. మరియు మన లంగ్స్ ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపుతుంది. ఏడవది స్కిన్. మన చర్మం శరీరంలోని అతిపెద్ద అవయవం. మరియు మన చర్మం శరీరంలోని అన్ని అంతర్గత అవయవాలను, కండరాలను మరియు ఎముకలను బయటి ప్రపంచం నుండి రక్షిస్తుంది. చర్మం కేవలం రక్షణకు మాత్రమే కాదు, ఇది శరీరానికి అనేక ముఖ్యమైన పనులను కూడా చేస్తుంది. మరియు మన చర్మం బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. చర్మంలో ఉన్న నరాల వల్ల మనకు స్పర్శ, నొప్పి, వేడి, చల్లదనం వంటి అనుభూతులు గ్రహించగలుగుతాము. మరియు ఇక్కడ అద్భుతం ఏంటంటే మన చర్మం నిరంతరం రీజనరేట్ అవుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు సుమారు 30,000 నుంచి 40,000 వరకు చర్మ కణాలను అంటే సెల్స్ని కోల్పోతాడని అంచనా. మరియు ప్రతి 30 రోజులకు ఒక కొత్త చర్మం లేయర్ మనకు వస్తుంది. మరియు ఒక వ్యక్తి తన జీవితకాలంలో సగటున సుమారు 200 కిలోల వరకు చనిపోయిన చర్మాన్ని కోల్పోతాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి 8th వన్ సెల్స్. మన శరీరంలో మొత్తం సుమారు 36 ట్రిలియన్ కణాలు ఉంటాయి, అంటే సెల్స్ ఉంటాయి. ప్రతిరోజు సుమారు 330 బిలియన్ కొత్త కణాలు పుడతాయి. అంటే ఒక్క సెకనుకు దాదాపు 3.8 మిలియన్ కణాలు పుడుతున్నాయి. దీని అర్థం మన శరీరం ప్రతిరోజు దాదాపు 1% కణాలను కొత్తగా తయారు చేస్తుంది. ఇది ఒక మినీ యూనివర్స్ లాంటిది. 9th వన్ వాటర్ అండ్ ఎలిమెంట్స్. మన శరీరం దాదాపు 60% నీటితో నిండి ఉంటుంది. ఈ శాతం వయస్సు, జెండర్ మరియు శరీరం యొక్క కొవ్వు మీద ఆధారపడి మారుతుంది. సాధారణంగా పురుషుల్లో సగటున 60% వరకు నీరు ఉంటుంది మరియు మహిళల్లో
55% వరకు నీరు ఉంటుంది. మహిళల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వలన నీటి శాతం కాస్త తక్కువగా ఉంటుంది. మరియు శరీరంలోని ప్రధాన ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. మన శరీరంలో అత్యధికంగా ఉండే 4 ఎలిమెంట్స్ ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్ మరియు నైట్రోజన్. ఇవి మొత్తం శరీరంలో 96% వరకు ఉంటాయి. మొదటిగా ఆక్సిజన్ సుమారు 65% వరకు ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వలన ఇది అత్యంత ప్రధానమైనది. ఆక్సిజన్ మన కణాలకు శక్తిని ఉత్పత్తి చేయడానికి చాలా అవసరం. మరియు కార్బన్ ఇది సుమారు 18% వరకు ఉంటుంది. మరియు హైడ్రోజన్ ఇది 9.5% వరకు ఉంటుంది. మరియు నైట్రోజన్ ఇది సుమారు 3% వరకు ఉంటుంది. మరియు శరీరానికి అవసరమైన ఇతర ముఖ్య ఎలిమెంట్స్ ఏంటంటే కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్. మరియు 10th one నర్వ్స్. మన శరీరంలో మొత్తం నరాల పొడవు సుమారుగా 1,60,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు భూమి చుట్టూ 4 సార్లు తిరిగేంత దూరం. మరియు మీకోసం 3 బోనస్ ఫ్యాక్ట్స్. మన కళ్ళలోని చిన్న మజిల్స్ రోజుకు 1,00,000 సార్లు కదులుతాయి. మన కడుపులో 300 నుంచి 500 రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి డైజెషన్ కి సహాయం చేస్తాయి. మరియు మన నోటి లాలాజలం అంటే సలేవా లైఫ్ టైం మొత్తంలో 25,000 లీటర్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇది 2 స్విమ్మింగ్ పూల్స్ ను నింపడానికి సరిపోతుంది. ఇలా మన శరీరంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా వేల అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి హార్ట్ బీట్, ప్రతి బ్రీత్, ప్రతి సెకండ్ మనం ఒక మిరాకిల్ తోనే బ్రతుకుతున్నాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.